హాయ్ అండి. ఈరోజు భోగి పండుగ. సంక్రాంతికి ముందు ఒకరోజు ముందు వచ్చే రోజుని భోగి అంటారండి. భోగి పండుగ రోజు ఇలా గడపని శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమతో అలంకరించి వాటిపైన గొబ్బెమ్మలు పెట్టుకోవాలండి. గొబ్బెమ్మలు ఇటువైపు అటువైపు 2 గొబ్బెమ్మలు పెట్టుకొని వాటి మీద పువ్వులతో అలంకరించుకొని నవధాన్యాలు 9 రకాలు అన్ని పప్పులు బియ్యము అలా అన్నీ కలుపుకొని నవధాన్యాలు ఆ గొబ్బెమ్మల మీద అలంకరించుకోవాలి. ఈ నవధాన్యాలు ఈ గొబ్బెమ్మలు లక్ష్మీ స్వరూపం అండి. అందుకే సంక్రాంతి రోజు భోగి రోజు సంక్రాంతి రోజు ఇలాగా అలంకరించుకోవాలి. అలాగే మంచిగా ముగ్గు పెట్టుకొని వాటిని కలర్స్ లేదా పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఆ ముగ్గు మధ్యలో కూడా గొబ్బెమ్మలు పెట్టుకోవాలి. పెట్టుకొని వాటిలో కూడా చక్కగా నవధాన్యాలు పుష్పాలతోటి అలంకరించుకోవాలి. నేను ఇలాగే ఇవాళ పసుపు కుంకుమతోటి ఒక ముగ్గు వేసి వాటిలో పసుపు కుంకుమలతోటి అలంకరించుకుంటున్నానండి. ఇలాగా ముందు పసుపు కుంకుమ వేసి మళ్ళీ వరిపిండి అండి. అది ముగ్గు అంటే వరిపిండి. ఇవాళ రేపు 2 రోజులు వరిపిండి పసుపు కుంకుమతోటే ఇలా ముగ్గులు వేసుకొని చక్కగా గొబ్బెమ్మలు పెట్టుకొని నవధాన్యాలతోటి అలంకరించుకోవాలండి పుష్పాలతోటి. గడపకైతే 2 గొబ్బెమ్మలు, వాకిట్లో అయితే 5 గొబ్బెమ్మలు ఇలాగా చక్కగా అలంకరించుకొని వాటిపైన పుష్పాలు పెట్టుకోవాలండి. ఇలాగా చక్కగా పుష్పాలతో అలంకరించుకోవాలి. గొబ్బెమ్మలు లక్ష్మీ స్వరూపం అండి. అవి ఆవు పేడతోటే చేసుకోవాలి. ఆవు పేడ తీసుకొచ్చుకొని ఇలా అలంకరించుకొని ఇలా గొబ్బెమ్మలు తయారు చేసుకొని ఇలా అలంకరించుకోవాలండి. ఇదేనండి సంక్రాంతికి నేను వేసుకున్న ముగ్గు. అందులో గొబ్బెమ్మలు. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.